ఏపీలో జరుగుతోన్న అధికార దుర్వినియోగం ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఇవాళ వైఎస్ఆర్సీపీ బృందం ఈసీ ఫుల్ బెంచ్ తో భేటీ కానుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ కమిషన్ తో వైఎస్ఆర్సీపీ నేతల బృందం భేటీ కాబోతోంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని పూర్తిగా తన చెప్పు చేతల్లో ఉంచుకొని ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అంశంపై మరోసారి ఫిర్యాదు చేయబోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు మేరకు ఇంటెలిజెన్స్ చీఫ్ ను అట్లాగే ఇద్దరు ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా బేఖాతరు చేసే దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాయి. సో ఆ నేపథ్యంలో మొత్తం సిచ్యువేషన్ అన్నిటిని కూడా వైఎస్ఆర్సీపీ నేతల బృందం ఈరోజు ఎన్నికల కమిషన్ ముందు వివరించబోతున్నారు. దానికి డీజీపీ ఆర్వి ఠాకూర్ ను కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అట్లాగే ఐపీఎస్ ఆఫీసర్ ఘట్టమనేని శ్రీనివాస్, యోగానంద్, విక్రాంత్ పాటిల్, ఇంకా 4-5 ఎస్పీలు వీరందరూ కూడా పూర్తిగా చంద్రబాబు చేతుల్లో పనిచేస్తున్నారు. ఆ నిబంధన ఉల్లంఘించి చంద్రబాబు కనుసన్నలో పనిచేస్తున్నారు. వీరందరినీ కూడా ఎన్నికల విధులు నుంచి తప్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 2 రోజుల కిందటే ఇచ్చినటువంటి ఒక విజ్ఞాపన పత్రంలో ఫుల్ కమిషన్ ముందు తన వాదన వినిపించింది. ఆ వాదనకు బలమైనటువంటి ఆధారాలు కూడా సమర్పించింది. రీసెంట్ గా మనం చూసిన తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొద్దిమంది ఇంటెలిజెన్స్ చీఫ్ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతూ సెటిల్మెంట్ చేస్తున్నటువంటి విషయాన్ని అనేక సార్లు వెలుగులోకి వచ్చాయి. సో ఈ అంశాలకు సంబంధించినటువంటి వివరాలని స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బయటపెట్టినటువంటి సందర్భాలు చూసాం. సో ఓపెన్ గా ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీతో కొల్యూడ్ అయిపోయి వారు చేస్తున్నటువంటి వ్యవహారం పైన ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురాబోతున్నారు. రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అభిమతం ఎన్నికల సంఘం అభిమతం అన్ని రాజకీయ పార్టీలు కూడా సమానమైనటువంటి అవకాశాలు లభించాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలనేది ఎన్నికల సంఘం లక్ష్యం. కాబట్టి ఆ మేరకు ఎన్నికల సంఘం దీనిపైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి విజ్ఞప్తి చేయబోతుంది. సో మధ్యాహ్నం 12:30కు ఫుల్ కమిషన్ కూర్చోబోతుంది. ఆ ఫుల్ కమిషన్ అంటే 3 కమిషనర్లు ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు అశోక్ లవాసా, సుశీల్ చంద్ర, వీరు 3 కూడా ఉండబోతున్నారు. సో వీరు 3 ముందర వైఎస్ఆర్సీపీ నేతల బృందం విజయసాయి రెడ్డి మిగిలినటువంటి నాయకులందరూ కూడా హాజరై వారు దానికి సంబంధించినటువంటి వివరాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై ఎన్నికల సంఘాన్ని మరోసారి వివరించి త్వరగా దీనిపైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయబోతున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.